ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 39 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 11.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాంప్లెక్స్ ను నిర్మిస్తామన్నారు. ఏటా రాష్ట్రంలో 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఇక్కడికి మన రామచంద్రపురం 39 కాంప్లెక్స్లు ఈ రాష్ట్రంలో ఎలాగైతే మనకి 39లో ఒకటిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కనీసం 20 మంది పారిశ్రామికవేత్తలను గుర్తించి ఇక్కడ సైట్ ఈ ఫ్లాట్ అంటే సుమారు 26,000 ఎస్ఎఫ్టీ ఇక్కడికి వస్తూ ఉంది. ఒక్కొక్కరికి 1,300 నుంచి అవసరమైతే ఎక్స్టెన్షన్ చేసి 2,000 వరకు కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది. అక్కడ కరెంట్ కూడా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, అంటే మీరు సంస్థని ఒకటి ఎన్నుకుని చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు మీరు గుర్తించి దానికి సబ్సిడీ లోన్ ఇచ్చి ఇక్కడ మీకు నామమాత్రం అద్దెతో ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ నడుపుకునే విధంగా ఇక్కడ ఒక సైట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే జనజీవనం సాగే పరిస్థితి లేదు.